ఐఐటి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో వ్యాపార రంగంలోకి ఎంటర్ అయ్యారు కంట్రీ చికెన్ కో అధినేత సాయి కౌశిక్ గౌడ్. 5 ఏళ్ల కిందట కంట్రీ చికెన్ అనే బ్రాండ్తో వ్యాపార రంగాన్ని విస్తరించారు. బెటర్ దెన్ బాయిలర్ చికెన్ అనే కాన్సెప్ట్తో మార్కెట్లో ప్రవేశించారు. ఐఐటి చదువుతున్న రోజుల నుంచే బిజినెస్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్తున్న కంట్రీ చికెన్ కో అధినేత సాయి కౌశిక్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఐఐటిలో చదివి వ్యాపారవేత్తగా ప్రస్తుతం రాణిస్తున్నారు సాయి కౌశిక్ గౌడ్ గారు. ఎవరైనా సరే ఐఐటి లాంటి సంస్థల్లో ఉంటే దాదాపు లక్షల జీతానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, కానీ వ్యాపారాన్ని నమ్ముకుని వ్యాపారం వైపే వచ్చారు. సో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంట్రీ చికెన్స్ని ఆయన ఏర్పాటు చేశారు. సో ఏంటి సార్, ఐఐటి నుంచి ఇటువైపు రావడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు ప్రతి పర్సన్కి ఒక లైఫ్ పర్పస్ దొరికిన ఛాన్స్ ఉంటుంది, ఒక ఆపర్చునిటీ అలా వస్తుంది. అండ్ నాకు తెలిసి 2021లో ఎప్పుడైతే ఈ నాటుకోడి మార్కెట్ చూస్తున్నానో, ఏదైతే మార్కెట్లో ఆపర్చునిటీ చూస్తున్నానో, ఒక సైడ్ ఏమో బ్రాయిలర్ సైడ్లో కొంచెం ఫాస్ట్ పేస్డ్గా దాన్ని గ్రోత్ చేయడం ఇదంతా జరుగుతుందేనో, దానికి ఒక బెటర్ ఆల్టర్నేటివ్గా నాటుకోడి ఉంది అని నాకు రియలైజ్ అయ్యి కస్టమర్స్కి న్యాచురల్గా పెరిగిన ఎలాంటి యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ లేని హెల్తీ ఫుడ్ ఇవ్వాల్సిన ఆపర్చునిటీ ఉందని నాకు అర్థమైందో అప్పుడు ఈ కంట్రీ చికెన్ కో స్టార్ట్ చేయడానికి డిసిషన్ తీసుకున్నాం సార్. అండ్ అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 4 years అయింది. అండ్ ఆ స్ట్రాంగ్ విల్ పవర్ ఉండడం వల్లనేమో ఇవాళ ఆల్మోస్ట్ ఒక 40,000 లాయల్ కస్టమర్ బేస్ని జనరేట్ చేసుకోగలిగినాము హైదరాబాద్లోనే మాత్రమే. బాయిలర్ కోళ్ళకి నాటుకోళ్ళకి తేడా ఏంటి? ఇటీవల కాలంలో నాటుకోళ్ళకి విపరీతమైన గిరాకీ పెరుగుతుంది, వీటికి తేడా ఏంటి? అలాగే నాటుకోళ్ళు తీసుకొచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? సార్, నాటుకోడి ఆ పేర్లోనే కనిపిస్తుంది మనకి, ఆ నాటు అని. నాటు విధానంగా న్యాచురల్గా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫీడ్ లేకుండా పెరిగేటిదే మన నాటుకోడి. అది మనకి ట్రెడిషనల్గా తెలిసిందే, కొత్తదేం కాదు. ఈ నాటుకోడి బయట తిరుగుతూ పెరుగుతుంది, చిన్న చిన్న రాళ్ళని, ఇన్సెక్ట్స్ని, అక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ని అవన్నీ తింటూ పెరుగుతుంది, న్యాచురల్గా పెరుగుతుంది, హెల్దీ ఉంటుంది. అండ్ ఇలా పెరగడం వల్ల దాంట్లో ఉండే విటమిన్ B12 కంటెంట్ అవ్వచ్చు, విటమిన్ D కంటెంట్ అవ్వచ్చు, సెలేనియం, ఇంకా అన్ని మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా ఒక రైట్ ప్రపోర్షన్లో బెటర్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్లో ఉంటుందని మనకు అందరికి తెలిసిన విషయమే. కానీ ఓవర్ ది ఇయర్స్ దీని మార్కెట్లో అవైలబిలిటీ దొరకట్లేకపోయింది. సో మేము కంట్రీ చికెన్ కో స్టార్ట్ చేసినప్పుడు మేము చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, అక్కడ ఎవరైతే ఇంటెంకాల 10-15 కోడ్లు పెంచుకుంటున్నారో అలాంటి ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసి ఆ కోడ్లనే కొని దానికి ఒక సర్టెన్ 17 క్వాలిటీ చెక్స్ పారామీటర్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ క్వాలిటీ చెక్ పారామీటర్స్ ఫాలో అవుతూ టెస్ట్ చేసి దాన్ని స్టోర్స్కి తీసుకొచ్చి కస్టమర్కి అందజేయడానికి చూస్తున్నాము. అండ్ కస్టమర్స్కి సాడ్లీ ఇవాళ ఇంకొక రిక్వైర్మెంట్ ఏమొచ్చింది అంటే, చాలామందికి నాటుకోడి ఎలా పెరుగుతుంది, ఎందుకు బెటర్ అనేది కొందరు యంగ్ ఆడియన్స్కి తెలియకుండా అయిపోయింది. సో దానికోసం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ స్టోర్ పెట్టి ఈ నాటుకోడి బెనిఫిట్స్ ఏంది, దీనికి టేస్ట్ ఎలా డిఫరెన్స్ ఉంటుంది, న్యూట్రిషనల్ పారామీటర్స్లో ఎలా డిఫరెంట్ ఉంటుంది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ట్రెడిషనల్గా నాటుకోడి అంటే నాటుకోడి ఒకటే ఉంటుందని తెలుసు, కానీ ఇవాళ మేము చేసింది ఏంటంటే నాటుకోడిలోనే ఆల్మోస్ట్ ఒక 300 రకాల కోడ్లు ఉన్నాయి. దాంట్లో ఏదైతే కస్టమర్ ఎక్కువ ఇష్టపడే ఒక 5 రకాల కోడ్లు ఉంటాయో దాన్ని సెలెక్ట్ చేసి టెండర్ కంట్రీ చికెన్, క్లాసిక్ కంట్రీ డిఫరెంట్ నేమింగ్ ఇచ్చి ఆ కస్టమర్కి అందజేయడం స్టార్ట్ చేస్తాము. బయట చాలామంది కూడా చికెన్ అమ్ముతున్నారు, కానీ హైజీన్ ఉండట్లేదు. తనిఖీలకు వెళ్ళినప్పుడు హైజీన్ లేని విషయాలు చాలా వరకు బయటపడుతున్నాయి. మీ దగ్గర మీ స్టోర్లో హైజీనిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? నాకు పర్టికులర్గా క్లీన్లీనెస్ అన్న హైజీన్ అన్న చాలా ఎక్కువ పట్టింపు. అండ్ అది ఆ థాట్ ప్రాసెస్ మేబీ స్టోర్లో కూడా రిఫ్లెక్ట్ అయింది అనుకుంటాం. ఇది మొత్తం వరల్డ్లోనే, ఇండియాలోనే కాదు మొత్తం వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక స్టోర్లో లైవ్ బర్డ్స్ పెడుతూ అక్కడనే ఆ లైవ్ బర్డ్స్ని స్లాటరింగ్, కటింగ్ అంతా జరుగుతూ స్టోర్లో ఎలాంటి స్మెల్ లేకుండా మేనేజ్ చేసే టెక్నాలజీ వాడాం మేము. దీనికి ఆల్రెడీ కొన్ని పేటెంట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. సో మేము తీసుకునే క్లీన్లీనెస్, హైజీన్ స్టాండర్డ్స్ మిగతా చికెన్ షాప్స్ కానీ మిగతా మీట్ స్టోర్స్తో కంపేర్ చేస్తే ఒక బార్ ఇంకా ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. ఏంటి సార్, ఇప్పుడు మొత్తం ఎన్ని స్టోర్స్ ఉన్నాయి అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయా? ప్రస్తుతం ఎంతమంది ఉద్యోగులు మీ దగ్గర పనిచేస్తారు? ఇవాళ ఆల్మోస్ట్ ఒక 650 ఫార్మర్స్తోని టైఅప్ అయ్యి వాళ్ళు పెంచిన కోళ్ళను అమ్ముతూ హైదరాబాద్లో ఒక 5 స్టోర్స్ లాంచ్ చేశామండి. ఇప్పటికి ఈ 4 years జర్నీలో 5 స్టోర్స్ ఉన్నాయి. ఈ వచ్చే సంవత్సరం హైదరాబాద్లో ఇంకొక 9 to 10 స్టోర్స్ యాడ్ చేయడానికి చూస్తున్నాము. ఈ స్టోర్సే కాకుండా కంట్రీ చికెన్ కో అనే యాప్ త్రూ కస్టమర్స్ ఆర్డర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇవాళ ఆల్మోస్ట్ ఒక 50% ఆర్డర్స్ మాకు ఈ కంట్రీ చికెన్ కో యాప్ త్రూ వస్తాయి. కస్టమర్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకుని వాళ్ళ ఇంటికి హోమ్ డెలివరీ చేయడానికి చూస్తున్నాం మేము. అండ్ ఇవాళ మా సంస్థలో ఆల్మోస్ట్ ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందరికీ ఒకటే కామన్ విజన్, కస్టమర్స్కి ఎలాంటి
యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్స్ లేకుండా న్యాచురల్గా పెరిగిన చికెన్, ఎగ్స్, మటన్, మీట్ అందజేయడం. ఏంటి సార్ మీరు ఈ ఇండస్ట్రీలోకి వస్తా అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది, అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి మీ మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంది? యాక్చువల్లీ కంట్రీ చికెన్కో స్టార్ట్ చేస్తా అని చెప్పినప్పుడు సర్ప్రైజింగ్గా మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని డిసిషన్ తీసుకున్నానో అక్కడ నేను కన్ఫ్యూజ్డ్ ఉండే, మా ఇంట్లో వాళ్ళు కూడా అదేవిధంగా కన్ఫ్యూజ్డ్ ఉండే. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఎప్పుడైతే నాకు క్లారిటీ ఉండే నేను ఇదే చేద్దాం అనుకుంటున్నా అండ్ నేను దానికి ఫుల్లీ డెడికేట్ అవుతూ చేయడం స్టార్ట్ చేశాను, అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్టే. అక్కడ స్టార్టింగ్ నుంచి నేను ఐఐటి ప్రిపేర్ అయినప్పుడు అవ్వచ్చు, ఐఐటిలో చదువుతున్నప్పుడు అవ్వచ్చు, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అవ్వచ్చు, ప్రతి స్టేజ్లో అక్కడ మా పేరెంట్స్ది ఉండే సపోర్టే అది చాలా ఒక ప్లస్ పాయింట్ అయింది నాకు. ఏదేమైనా కూడా మీకు హెచ్ఎంటీవీ అయితే ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఫ్యూచర్లో మరింత మందికి ఉపాధి కల్పించాలని కూడా కోరుకుంటుంది. సో ఐఐటి చదవగానే ఖచ్చితంగా అదే జాబ్ వెళ్ళాలనుకుంటారు. ఒకసారి మనం మొత్తం కూడా కిచెన్ అనేది ఓపెన్ కిచెన్, చాలా చోట్ల మనకి ఈ ఓపెన్ కిచెన్ అనేది కనిపించదు. లైవ్ బర్డ్ని పెట్టారు, అలాగే ఓపెన్ కిచెన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ లోపల ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ మనకి లైవ్ కిచెన్లో ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. నీట్నెస్ విషయంలో మెయింటైన్ చేస్తున్నాము అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్తే ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు నాటుకోళ్ళు తీసుకుని వచ్చే విషయంలో కావచ్చు, లేకపోతే వాటిని కట్ చేసే విషయంలో కావచ్చు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ కూడా సాయికేశ్ గౌడ్ గారు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా చదువు అనేదే ముఖ్యం కాదు, చదువుతో పాటు అంత పెద్ద ఉన్నత చదువులు చదివినా కూడా టార్గెట్ బిజినెస్ పరంగా కూడా ఆయనైతే ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఆయన ఖచ్చితంగా ఒక మార్గదర్శి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది కంట్రీ కిచెన్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, హెచ్ఎం టీవీ.